సింపుల్గా చెప్పాలి అంటే ధోనీని. భారత క్రికెట్లో గ్రేడ్ సిస్టమ్ ఉంది. ఫామ్ పడిపోతే, ఫార్మాట్ వదిలితే, కెప్టెన్సీ పోతే గ్రేడ్ తగ్గుతుంది. కానీ ధోనీకి ఆ రూల్స్ పనిచేయలేదు. ఎందుకంటే అతడు ప్లేయర్ కాదు, సిస్టమ్నే మార్చిన వ్యక్తి. 2014లో టెస్ట్లకు రిటైర్ అయ్యాడు. అయినా గ్రేడ్ ఏ ఎలా? ఇది అభిమానుల భావోద్వేగం కాదు, స్ట్రాటజిక్ రెస్పెక్ట్. టెస్ట్లకు గుడ్ బై చెప్పాడు. అయినా ఓడిఐ టీ20 కెప్టెన్గా జట్టు వెన్నెముక. డ్రెస్సింగ్ రూంలో అతడే ఫైనల్ వాయిస్. యువ ఆటగాళ్లకు కెప్టెన్సీ స్కూల్. అందుకే బీసీసీఐ స్పష్టంగా అర్థం చేసుకుంది, ఈ వ్యక్తిని గ్రేడ్తో కొలవలేం. రిటైర్మెంట్ దగ్గరైనా గ్రేడ్ ఏ ఎందుకు కొనసాగింది? ఇక్కడే నిజం బయటపడుతుంది. ఇతర లెజెండ్స్ ఫామ్ పడిపోతే గ్రేడ్ తగ్గింది, కెప్టెన్సీ పోతే కాంట్రాక్ట్ మారింది. ధోనీ టెస్ట్ల నుంచి రిటైర్, వయస్సు పెరిగింది, అయినా గ్రేడ్ ఏ అన్టచ్డ్. ఇది అభిమానులకు నచ్చాలని కాదు, అతని స్టేచర్కి సరిపోయే గౌరవం. ఇది ఫేవరెటిజం కాదు, ఫుట్ నోట్ కూడా కాదు. బ్రూటల్గా చెప్పాలి అంటే ధోనీ లేకుండా 2007 నుంచి 2017 ఇండియాని ఊహించలేం. 3 ఐసీసీ ట్రోఫీలు, ప్రశాంతమైన కెప్టెన్సీ, ఒత్తిడిలో సరైన నిర్ణయాలు. బీసీసీఐ ఒక విషయం క్లియర్గా చెప్పింది, కొంతమంది ప్లేయర్లు సిస్టంలో భాగం కాదు, సిస్టం వాళ్ల చుట్టూ తిరుగుతుంది.